కథాస్రవంతి శ్రీకంఠస్ఫూర్తి కథలు పత్రిక మంత్రి డిసెంబర్ 2002 సంచికలో ప్రత్యేక బహుమతిని పొంది శ్రీకంఠస్ఫూర్తి కథా సంపుటిలో చోటు చేసుకున్న కథ విముక్తి. రచన శ్రీకంఠస్ఫూర్తి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీకంఠస్ఫూర్తి కలం పేరుతో ప్రసిద్ధులైన కంఠస్ఫూర్తి గుర్రాజు గారు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNLలో చీఫ్ టెలిఫోన్ సూపర్వైజర్గా కాకినాడలో ఉద్యోగ విరమణ చేశారు. వీరి స్వస్థలం పిఠాపురం తాలూకా ఉప్పాడ శివారు గ్రామం అమీన్బాద. తొలి కథ స్వయంకృతం 1973లో ప్రగతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. తదాదిగా 250 కథలు వివిధ వార మాసపత్రికల్లో ప్రచురించబడ్డాయి. 25 కథలకు 10 కవితలకు బహుమతులు పురస్కారాలు దక్కాయి. 4 నవలికలు అనుబంధాలుగా వచ్చాయి. శ్రీకంఠస్ఫూర్తి కథలు అమృతవర్షం కథల సంపుటికి ప్రతిష్టాత్మక విశాఖ జ్యేష్ఠ లిటరరీ పురస్కారం వచ్చింది. మనిషి చిత్రం కథల సంపుటికి రాష్ట్ర స్థాయిలో సూర్య సాహితీ పుప్పాల ఫౌండేషన్ అత్యుత్తమ కథా సంపుటి పురస్కారం లభించింది. కథలపై నవలలపై సమీక్షలు వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. 5 దృశ్య నాటికలు 20కి పైగా ఆకాశవాణికి శ్రవ్య నాటికలు రాయడం జరిగింది. పలు కథా సదస్సులలో వక్తగా పాల్గొన్నారు. పలు పరిషత్ నాటికల పోటీలకు, చాలా సంస్థలకు, పత్రికలకు కథల పోటీలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మాకు ఎదురుగా ఉన్న B6 ఫ్లాట్లో 2 పోలీసులు, తెల్లని దుస్తుల్లో ఉన్న మరో 2 ఆఫీసర్లు, వాళ్ల ముందు పైడి తల్లి. ఏం జరుగుతోంది? ఆఫీసర్లు పైడి తల్లిని ఏవో ప్రశ్నలు వేస్తున్నారు. ఆ పిల్ల భయంగా జవాబులు చెబుతోంది. వంటగదిలో ఉన్న శ్రీమతిని పిలిచి ఆ దృశ్యం చూపించాను. శ్రీమతి భారంగా ఓ నిట్టూర్పు విడిచింది. అంతకు మించిన గంభీరత ఆమె ముఖంలో చోటు చేసుకుంది. 10 రోజుల క్రితం సాయంత్రం 6 గంటలు కాలేజీ నుండి అప్పుడే వచ్చిన శ్రీమతి ఇచ్చిన కాఫీ త్రాగుతూ సోఫాలో కూర్చున్నాను. తను కూడా కాఫీ తెచ్చుకుని త్రాగుతూ సోఫా చివరన కూర్చుంది. ఏమండి, పాపం పనిపిల్ల పైడితల్లి పెద్దపిల్ల అయ్యింది. ఏదో రహస్యం చెబుతున్నట్టుగా చిన్నగా అంది. పెద్దపిల్లంటే? శ్రీమతి ముఖంలోకి విస్మయంగా చూశాను. అదేనండి, ఆ పిల్ల పెద్ద మనిషి అయిందట. విషయం నాకు అర్థమైంది. పైడితల్లి నా కళ్లల్లో మెదిలింది. చూడు విజయ, పనిపిల్లైనా ఇంట్లో పిల్లైనా వయసరీత్యా మార్పు సహజమే కదా. సాలోచనగా అంటూ కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టాను. ఆ పిల్ల పెద్ద మనిషి అవడం సరే, రక్తస్రావం ఎక్కువ అవుతోందట. పైడితల్లి ఒకటే ఏడుపు. ఏమిటా ఏడుపు అని విచారిస్తే ఆవిడ అదే అనితాదేవి నవ్వుతూ అసలు సంగతి చెప్పింది. ఎంతకూ రక్తస్రావం తగ్గలేదట. ఏ కళనుందో ఏమనుకుందో వెంటనే ఆటోలో ఆ పిల్లని హాస్పిటల్కి తీసుకుపోయింది. ఆవిడ కూడా నువ్వు వెళ్ళలేకపోయావా? నేను యథాలాపంగా అన్నాను. వెళ్దామని తయారయ్యానండి, ఆవిడ వద్దండి అంటూ కరాఖండిగా చెప్పేసింది. పోనీలే, వాళ్ల పనిపిల్ల, ఆ మాత్రం బాధ్యత వహించడం వాళ్ళకి తెలియదా ఏమిటి? శ్రీమతిని సమాధానపరచబోయాను. తెలియదని కాదండి, మనం రోజూ కళ్ళారా చూస్తున్నాం కదా. ఆ పిల్లని చూస్తే జాలిగా అనిపించింది. మనస్సెందుకో కాసేపు విలవిల్లాడింది. సర్లేండి, ఏం చేస్తాం, మీకు గీజర్ ఆన్ చేశాను, స్నానం చేతురుగాని రండి. ఆవిడ హాల్లోంచి లోపలికి వెళ్ళింది. పైడితల్లి మాకు ఎదురుగా ఉన్న ఫ్లాట్లో పనిపిల్ల. కాస్త పచ్చగా పొడవుగా ఉంటుంది. పొట్టి లంగా జాకెట్టు, పసితనం వీడని గుండ్రటి ముఖం, అమాయకత్వం నిండిన కళ్ళు, ఎప్పుడూ ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. 10 దాటి 11 ఏళ్ల వయసు ఉంటుందేమో. సంవత్సరం నిండిన పాపను చంకనేసుకుని అప్పుడప్పుడు మా ఫ్లాట్కి వస్తుంది. అది వాళ్ళింట్లో ఎవరూ లేనప్పుడు. శ్రీమతి చొరవగా పలకరిస్తే పైడితల్లి పల్లెటూరి యాసతో మాటల్ని తడుముకుంటూ మాట్లాడుతుంది. ఆ పిల్ల మాటలు, మాండలికం మా ఆవిడికిష్టం. మాకు ఆడపిల్లలు లేకపోవడం, అబ్బాయి ఒక్కడే కావడం, శ్రీమతికి ఆడపిల్లల మీద సరదా కోరిక తీరకపోవడం కూడా పైడితల్లి మీద ప్రత్యేక దృష్టి, శ్రద్ధ, అభిమానం చూపించడానికి కారణమేమో అనుకుంటాను. ఆ పిల్ల అలాగే మాలిమి అయింది. పైడితల్లిది శ్రీకాకుళం జిల్లాలో ఏదో కుగ్రామం. అమ్మ నాన్న లేరు. మామ ఒక్కతే ఉంది. ఆ మామకు తినడానికి తిండి లేదు, ఏ పని చేయలేదు. ఆకలి దారిద్ర్యపు చెరల్లోంచి తప్పించుకోవడానికి తప్పని పరిస్థితుల్లో
ఆ ముసలమ్మ మనవరాలిని తీసుకొచ్చి మా ఎదుటి ఫ్లాట్లో అప్పగించి వెళ్ళింది. జీతం నెల నెలా తనకింత పంపించేలా ఏర్పాటు చేసుకుంది. పైడితల్లి పనిపిల్లగా అంత దూరం నుంచి ఈ ఊరు రావడానికి తెలిసిన బంధువుల ద్వారా బేరసారాలు జరిగాయి. ఈ విషయాలన్నీ మాకు పైడితల్లి మాటల్లోనూ అప్పుడప్పుడు చూడడానికి వచ్చే మా అమ్మ కబుర్లలోనూ తెలిసినవే. మాది నగరానికి నడుబొడ్డున ఉన్న మానస అపార్ట్మెంటు. 2వ అంతస్తులో మాకెదురుగా ఉన్న ఫ్లాట్లో ఉన్న ఆయన పేరు ప్రేమానందరావు. మున్సిపల్ కార్పొరేషన్లో మేనేజర్ ఉద్యోగం. ఆ హోదా వల్లనో ఏమో ఒళ్ళు విపరీతంగా పెరిగిపోయి మెడ మీద భుజాలు బుగ్గలు కలిసిపోయి ఉబ్బసం రోగిలా ఆయాసపడుతూ ఉండడం వల్లనో ఏమో ఎప్పుడు దుమదుమలాడుతూ ఉంటాడు. ఎప్పుడైనా మెట్ల మీద కానీ లిఫ్ట్లో కానీ ఎదురైనా కనీసం చిరునవ్వు కాదు కదా, ఆ కళ్ళలో ఎదుటి వాళ్ల మీద ఏదో అనుమానం తొంగి చూస్తుంటుంది. భార్య పేరు అనితాదేవి. సాంఘిక సంక్షేమ శాఖలో వార్డెన్ ఉద్యోగం. ఒక పూట ఉద్యోగం చేస్తుంది, 2వ పూట విధిగా ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉన్నంతసేపు ఆవిడ గొంతు కంగమంటూ వినపడుతూనే ఉంటుంది. కాలేజీకి దగ్గరగా ఉందని మేము ఈ ఫ్లాట్లోకి అద్దెకి దిగిన తర్వాత కొత్తలో శ్రీమతి వాళ్ళ ఇంట్లోకి తరచుగా వెళ్లేది. ఆవిడ కూడా కలివిడిగా కబుర్లు చెప్పేది. వాళ్ళింట్లో అన్నీ ఖరీదైన వస్తువులేనని, బంగారపు నగలు ఎన్నో చూపించిందని, పట్టుచీరలు కట్టుకోలేనని ఉన్నాయని, అయినా ఆ ఇంట్లో తీరు తెన్ను శుచి శుభ్రత లేవని, సర్దుకోవడం చేతకాదో వాళ్ళ తీరే అంతో అంటూ వార్తలు మోసుకొచ్చేది. ఇద్దరూ ఉద్యోగస్తులు, మరి ఇల్లు అలాగే ఉంటుంది. ఒకరు హాస్టల్ వార్డెను, మరొకరు నగరపాలక సంస్థలో మేనేజరు. ఆదాయానికి ఏమీ లోటు ఉండదు. వాళ్లతో మనల్ని ఏ రకంగానూ పోల్చుకోకు, శ్రీమతికి నేను బదులు చెప్పేవాణ్ణి. వాళ్లకు 2 మగపిల్లలు, వీరేంద్ర, సురేంద్ర. మళ్లీ 10 ఏళ్ల తర్వాతేమో ఓ పసిపాప. ఆ పాపను ఎత్తుకోవడానికి, ఏడవకుండా ఆడించడానికి, అన్నం తినిపించడానికి, పాలు పట్టడానికి, మొత్తం అన్ని పనులకి పైడితల్లి అనే ఓ పనిపిల్ల. మగపిల్లలిద్దరూ నల్లగా ఉన్నా ఏళ్ల వ్యవధిలో పుట్టిన ఆ పసిపాప తెల్లగా బొద్దుగా ఉంటుంది. పైడితల్లి చంకని వదిలిపెట్టదు. కిందకి దించాలన్నా, ఎవరి చేతిలోకి వెళ్లాలన్నా క్యారమంటూ గుక్క పెట్టి ఏడుస్తుంది. ఈ విషయంలో శ్రీమతికి ఎప్పుడూ ఆశాభంగమే. పసిపిల్ల ఏడుపు వినపడితే చాలు అనితాదేవి గొంతు పైడి అంటూ ఆగ్రహంతో ఫ్లాట్లోంచి వినపడుతుంది. విరుచుకు పడుతుంది. పైడి పసిపిల్లను ఊరుకోబెడుతూ ఒక్క ఉరుకు తీస్తుంది. ఫ్లాట్లోకి వెళ్లిన తర్వాత పసిపిల్ల ఏడుపు ఆగిపోతుంది. పైడి తల్లి కెవ్వమన్న కేక చెవిన పడుతుంది. కాసేపటికి ఏడుపు దిగమింగుకుంటూ పైడి వరండాలోకి వచ్చి ఓ మూల కూర్చుండిపోతుంది. రోజులో 1-2 సార్లు అలవాటుగా మాకు కనిపించే దృశ్యం ఇది. తను లోపల ఎందుకలా కెవ్వుమంటూ అరుస్తుందో చాలాసార్లు పైడితల్లిని అడిగినా పెదవి విప్పలేదు. కొన్నాళ్ల తర్వాత భయంగా సైగలు చేస్తూ చెప్పింది, మేమిద్దరం చకితులమయ్యాం, చెలించిపోయాం. అనితాదేవి పైడి పిక్క పట్టుకుని తొడపాశం పెడుతుందట. పైడితల్లి మీరంటే ఎందుకో మరీ బెదిరిపోతుంది. చిన్నపిల్ల, భయం చెప్పొచ్చు గాని కాస్త సున్నితంగా. ఒకసారి మాటల్లో శ్రీమతి సూచనప్రాయంగా ఆవిడతో అంది, 70 మంది పిల్లల్ని డిసిప్లిన్లో పెడుతున్నదాన్ని ఈ జిడ్డుమున్తో పని చేయించుకోవడం నాకు తెలియదంటారా? దీనికి పని చేత కాదు, చురుకుతనం లేదు, ఈ ఏడుపు కొట్టు మొహం. ఎక్కడ చతికలు పడితే అక్కడే, కదలదు. మీరెవరూ చెప్పనక్కర్లేదు, ఉచిత సలహాలు ఇవ్వనవసరమూ లేదు అంటూ ఎగసపడిందిట. శ్రీమతి మనసు నొచ్చుకుంది, ముఖం చిన్నబుచ్చుకుంది. అనితాదేవి డిసిప్లిన్కు అనుగుణంగా ఆమె పెద్ద కొడుకు వీరేంద్ర ఇంటర్ 2 సార్లు తప్పాడు. వయసుకు మించిన శరీరదారుఢ్యం ఉంది. ఇంటర్ తప్పినా హీరో హోండా బండి స్పీడ్గా నడుపుతాడు. ఇంటర్లో మా గోపి వాడి క్లాస్మేటు. వీరేంద్ర విషయాలు వాడు విపులంగా చెబుతూ ఉంటాడు. చదువు కంటే సినిమాలు, షికార్ల మీదే ఆసక్తి ఎక్కువ. మిత్రులకు విలాసంగా ఖర్చులు పెడతాడు. వీరేంద్రకు అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి వాళ్ళమ్మ గారాబం చేస్తుంది. నీకు డిసిప్లిన్ లేదురా అంటూ ఆమె ముద్దుగా తిడుతుంది. వీరేంద్ర బబుల్గా నవ్వుతూ కీచైన్ గాలిలో గిరగిరా తిప్పుతూ ఓ యువ సినిమా నటుడిని అనుకరించి చూపుతాడు. ఆ తల్లి ఆనందంతో పొంగిపోతుంది. 2వ కుర్రాడు సురేంద్ర 9వ తరగతి కాబోలు చదువుతున్నాడు. పనిపిల్ల పైడితల్లి మీద దాడి చేసేది ఆ కుర్రాడే. చీటికి మాటికి చెల్లిని సరిగ్గా ఎత్తుకోవే, చీపురుతో సరిగ్గా తొడవే అంటూ పైడి వీపు మీద పెడీమని గుద్దుతూ ఉంటాడు. ఆ కుర్రాడు WWF ఫైటింగ్ ఛానల్ తప్ప మరొకటి చూడడట. పెద్ద కుర్రాడికి MTV మహా ఇష్టం.
ఇద్దరు కుర్రాళ్ళు ఇంటి వద్ద ఉంటే టీవీ ముందు మహాయుద్ధమే. తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఉదయం 7:30 మొదలు ఏ అర్ధరాత్రి వరకో హాల్లో ఆ టీవీ అలా గోల పెడుతూనే ఉంటుంది. పైగా విపరీతమైన సౌండు, శబ్ద కాలుష్యం. అపార్ట్మెంట్లో అందరూ తలుపులు మూసుకుని ఉంటే వాళ్ళ తలుపులు మాత్రం పగలు రాత్రి తెరిచే ఉంటాయి. ఇక వారానికి ఒకసారి కార్పొరేషన్ మేనేజర్ ప్రేమానందరావు ఫ్రెండ్స్తో వరండాలో పార్టీ పెట్టుకుంటాడు. ఎవరెవరో పెద్దవాళ్లే హాజరవుతూ ఉంటారు. ఆ సమయానికి నేను ముందు గదిలో ఏ పుస్తకం చదువుకుంటూనో పేపర్లు దిద్దుకుంటూనో ఉంటాను. గ్లాసుల గలగల, మందు వాసన అపార్ట్మెంట్ అంతా గుప్పమంటుంది. నవ్వులు, జోకులు, డోకులు. ప్రేమానందం పైడీ అంటూ అరుస్తాడు. ఏ కునుకుపాట్లు పడుతూనో ఆ పిల్లవాళ్ళకి గ్లాసులు, సోడాలు, తినిబండారాలు అందిస్తుంది. చీదరింపులు, చీత్కారాలు, తిట్లు ఆ పిల్లని తాకుతూ ఉంటాయి. అవి అప్పుడప్పుడు చెంపదెబ్బలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. హృదయ విదారకమైన సంఘటనలు ఒకటా రెండా? ఒకసారి పైడి పసిపిల్ల నెత్తుకుని మెట్ల మీద జారిపడింది. పసిపిల్ల పొట్ట నంటిపెట్టుకునే ఉంది. పైడి పాదం బెణికి వాచిపోయింది. 10 రోజులు కుంటుతూనే నడిచింది. అప్పుడూ వాడు పట్టించుకున్న పుణ్యాన పోలేదు. మరోసారి చిన్న కుర్రాడు సురేంద్ర బంతి విసిరితే పైడి కనురెప్పకి తగిలింది. కనుగుడ్డులోంచి రోజుల తరబడి నీరు కారుతూ ఉంటే పొడిగుడ్డతో నోటి ఆవిరి ఒత్తుకునేది. వాటికంటే దారుణమైనది, పైడి తల్లిని వదిలేసి వాళ్ళంతా ఏదో ఊరెళ్ళిపోయారు. ఊరు చివర ఎక్కడో బంధువులింట్లో తిండి తినమని ఫ్లాట్ వరండాలో పడుకోమని పురమాయించి వెళ్లారు. 2 రోజుల వరకు మేమెవరూ ఆ పిల్లని పట్టించుకోలేదు. అసలు వాళ్ళు ఊరు వెళ్లిన విషయమే మాకు తెలియలేదు. 3వ రోజు మధ్యాహ్నం పైడి వరండాలో స్పృహ తప్పి పడి ఉంటే మా గోపి చూసి వాళ్ళ అమ్మతో చెప్పాడు. ఆవిడ నీళ్లు చిలకరించి లేపి టీ త్రాగించి విషయం ఏమిటి అని అడిగితే 2 రోజులుగా తిండి తినలేదట. ప్రేమానందం బంధువుల అడ్రస్ దొరకలేదట. ఎన్ని వీధులు తిరిగినా తెలియలేదట. ఊరంతా తిరిగి తిరిగి కడుపు కాల్చుకుని కాళ్లు ముడుచుకుని పడుకునేదిట. మాకు నోట మాటలు రాలేదు. 2 రోజులుగా పస్తు ఉన్న పైడికి మరో 3 రోజుల వరకు శ్రీమతి మానవత్వంతో అన్నం పెట్టింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసి 2 రోజులుగా ఎవరినీ తిండి అడిగిన ఆ పిల్ల అభిమానాన్ని గుర్తించకపోగా, మా ఇంట్లో తిన్నందుకు వాళ్ళ బంధువుల ఇల్లు కొనుక్కోలేకపోయినందుకు తొడపాసిన శిక్ష అమలు చేసిందట అనితాదేవి. మనసు బాధగా మూలిగే దృశ్యాలెన్నో ఇలా దృగ్గోచరం అవుతూ ఉంటాయి. వాళ్లలో మానవత్వం అన్నది ఉందా అన్న సందేహం మా మనసుల్ని వికలం చేస్తూ ఉంటుంది. ఏమండి, ఏం చేస్తున్నారు? నీళ్లు చల్లారిపోతున్నాయి, స్నానానికి రండి. శ్రీమతి పిలుస్తూ హాల్లోకి వచ్చి లైటు వేసింది. పైడితల్లి ఆలోచనల్లో పడి మునకలు వేస్తున్న నేను ఉలిక్కిపడి స్నానానికి లేచాను. ఆ పిల్ల పడే హింస కళ్ళారా చూస్తూ ఏమీ చేయలేని స్థితి, ఎవరికీ ఫిర్యాదు చేయలేని పరిస్థితి. ప్రేమానందరావు ఆ ఫ్లాట్ని సొంతంగా కొనుక్కున్నాడు. పలుకుబడి, హోదా ఉన్నవాడు, ఒక ప్రత్యేక కులానికి చెందినవాడు. అపార్ట్మెంటులో నాలాగా అద్దెకున్న వాళ్లే ఎక్కువ. దాదాపు అందరూ చెడు చూడకు అనే సూత్రంతో కళ్ళు మూసుకుంటే నేను మాత్రం ఆ చెడును చూస్తూ కళ్ళు మూసుకుంటున్నాను. ఆ మర్నాడు ఆదివారం ఉదయం 10 గంటలయింది. కాఫీ, టిఫిన్ పూర్తి చేసి కాలేజీలో రేపు నిర్వహించవలసిన పరీక్షకో ప్రశ్నపత్రం తయారు చేస్తున్నాను. గోపి తన ఫ్రెండ్ వంశీతో క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. శ్రీమతి ఎదుటి ఫ్లాట్లోకి వెళ్ళి వచ్చింది. ఉదయం నుంచి ఆ ఫ్లాట్కి వెళ్ళి వస్తూనే ఉంది. మరో గంట తర్వాత నా ముందు కుర్చీ లాక్కుని కూర్చుంది. ఏమండి, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు సుమండి, ఉపోద్ఘాతంగా మొదలుపెట్టింది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? పేపరు, పెన్ను పక్కన పెట్టాను. అదేనండి, అనితాదేవి 3 బిడ్డల తల్లి కదా. మనసు పొరల్లో ఏ మూలనో మానవత్వం ఉండకుండా పోతుందా? నువ్వు దేని గురించి చెబుతున్నావో కాస్త అర్థమయ్యేలా చెప్పు. మీకో పట్టాన తలకెక్కదు. పైడితల్లి గురించండి. ఆ పిల్ల పెద్ద మనిషి అయిందని, అనితాదేవి హాస్టల్ నుంచి రాగానే హాస్పిటల్కి తీసుకువెళ్ళిందని చెప్పాను కదా. ఏవో ఇంజక్షన్లు చేయించింది, మందులు ఇప్పించింది, రక్తస్రావం తగ్గింది, కానీ ఆ పిల్ల ఏడుపు మాత్రం తగ్గలేదు. చిన్న వయసు, చిన్నపిల్ల, పైగా రక్తస్రావం. ఆంతర్యం అర్థమైంది. అనితాదేవి మాత్రం ఆ పిల్లని ఏ పని చెయ్యనివ్వకుండా ఓ మూల కూర్చోబెట్టింది. తలంటి స్నానం చేయించింది, కొత్త బట్టలు కట్టబెట్టింది, పళ్ళు, పలహారాలు, స్వీట్లు ఆ పిల్ల ముందు పెట్టింది. నన్నే కాక కింద అంతస్తులోని మరో 4 ఆడవాళ్లను పిలిచి ఆ పిల్ల మీద అక్షంతలు వేయించింది. పని పిల్ల మీద ఆ మాత్రం శ్రద్ధ, ప్రేమ చూపించడం విశేషమే కదా.
ఆవిడలో గొప్ప మార్పు వచ్చిందనిపించింది. అంతేకాదు, శ్రీమతి ఆనందంగా చెప్పుకుంటూ పోతోంది. నాకు సంతోషంగా, తృప్తిగా అనిపించింది. పైడితల్లి దిక్కు ముక్కు లేని పిల్ల. ఎక్కడో మా అమ్మ అనే జీవి ఉన్నా లేనట్టే కట్టుబానిస కంటే అన్యాయంగా వాళ్ళింట్లో పనిచేస్తోంది. కొట్టినా తిట్టినా కిమ్మనదు, పెట్టినా పెట్టకపోయినా ఆకలి అని అడగదు. చదువు లేదు, లౌక్యం లోకజ్ఞానం ఇంకా అలవడలేదు. స్వేచ్ఛగా తిరగాల్సిన వయసులో బాల్యం ఒక బందిఖానాగా మారిన పైడితల్లి వ్యక్తురాలవడం, ఆ ఇంటావిడ అనితాదేవి ఆ మాత్రం దయగా ఆ పిల్ల ఎడల ప్రవర్తించడం, మానవత్వాన్ని బ్రతికించడమే, మంచితనాన్ని రక్షించడమే. నా మనసులోని భావాల్ని శ్రీమతితో పంచుకున్నాను. పైడితల్లి నిజంగా 5-6 రోజులు బయట కనపడలేదు. ఏ పని చేసినట్టు లేదు. ఆ ఫ్లాట్లోంచి ఎప్పుడూ వినపడే పైడీ పైడీ అన్న కేకలు వినపడలేదు. ఆ మరుసటి రోజేమో సంచి చేత్తో పట్టుకుని బజారుకు బయలుదేరాను. మెట్లు దిగుతూ ఉంటే పైడి పసిపిల్లనెత్తుకుని వరండాలో ప్రత్యక్షమైంది. చాలా బలహీనంగా, చిక్కి శల్యమైనట్టుగా కనిపించింది. ఆలోచనగా నేను ముందుకు నడిచాను. సుమారు 1.5 గంటల తర్వాత కూరగాయల బజారు నుంచి తిరిగి వచ్చేసరికి శ్రీమతి సోఫాలో చేరగిలబడి కూర్చుంది. ఆమె ముఖం కందగడ్డలా ఉంది. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? ఏమండి, నిజంగా ఘోరమేనండి, దారుణం సుమా. శ్రీమతి ఆవేశంతో గొంతు విప్పింది. ఎందుకో ఆపాదమస్తకం ఆమె కంపిస్తున్నట్టుగా ఉంది. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు నువ్వు? ఘోరమేమిటి? నాలో తెలియని ఉద్విగ్నత చోటు చేసుకుంది. పైడితల్లి పెద్ద మనిషి అవడం కాదట, ఆ పెద్ద కుర్రాడు వీరేంద్ర లేడు. పైడికి టీవీ చూపించి ఏవో కబుర్లు చెప్పి ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి తలుపులు మూసి ఆ పిల్ల మీద అఘాయిత్యం చేశాడట. నాకు ఒళ్ళు గగురు పొడిచినట్లయింది. 16 ఏళ్ల కుర్రాడు, 10 ఏళ్లు నిండని ఓ పనిపిల్ల మీద అఘాయిత్యం ఎంత హింసాత్మకం! పైడితల్లి ఆ హింసని ఎలా భరించిందో, ఎంత ఏడ్చిందో! ఎవరు బాధ్యులు దీనికి? ముమ్మాటికి వీరేంద్ర తల్లిదండ్రులే. వాళ్ళు వీరేంద్రకిచ్చిన మితిమీరిన స్వేచ్ఛ, విచ్చలవిడితనం, పిచ్చి సినిమాలు, విషం కక్కే విదేశీ ఛానళ్లు, టీవీల ముందు గంటల తరబడి ఒంటరిగా వదిలేయడాలు, పర్యవసానం ఎంతటి అకృత్యం! ఎవరికీ చెప్పొద్దన్నారట, నోరు విప్పొద్దని భయపెట్టారట. మీరలా బజారుకు వెళ్ళగానే పైడి బెదిరిగా లోపలికొచ్చింది. అప్పుడు వాళ్ళింట్లో ఎవరూ లేరు. పైడి, నీరసం తగ్గిందా? మీ మా అమ్మకు ఉత్తరం రాశారా వాళ్ళు? ఎప్పుడొస్తుంది మీ మా అమ్మ అంటూ ఆత్మీయంగా అడిగాను. చేతిలో ఓ బత్తాయి పండు తినమని పెట్టాను. పిచ్చిపిల్ల బావురుమంటూ ఏడ్చింది. ఆ కుర్రాడు తననేం చేశాడో, ఎలా చేశాడో, ఎలా తన నోరు నొక్కేశాడో, ఎంత నొప్పి చేసిందో, ఎంత రక్తం వచ్చిందో, ఆ రక్తం చూసి ఎంత భయమేసిందో అమాయకంగా వివరించి చెబుతూ ఉంటే నాకు ఏడుపు వచ్చేసింది. శ్రీమతి కళ్ళల్లో కన్నీటి సముద్రాలు. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా మనం ప్రేక్షకుల్లో ఉండిపోతే మనుషులు అనిపించుకోము. పైడి మా అమ్మకు ఉత్తరం రాయడమే కాదు, మండల రెవెన్యూ అధికారికి, బాల కార్మిక సంక్షేమ అధికారికి, వెట్టి చాకిరీ విముక్తి సంచాలకులకి వెంటనే ఉత్తరాలు రాస్తాను. నేను ఉద్రేకంతో పేపరు, పెన్ను తీశాను. మీరు రాయనవసరం లేదు. నేను ఆశ్చర్యంగా ఆవిడ ముఖంలోకి చూశాను. ఆ పనేదో 1 గంట క్రితం నేనే చేశాను. పైడితల్లి ఏడుస్తూ తన మా అమ్మకు ఉత్తరం రాయమని ప్రతిమారింది. మా అమ్మకు వెంటనే రమ్మని ఉత్తరం రాస్తూ ఆ పిల్లపై జరిగిన హింసంతా అందరికీ తెలియపరిచాను. ఎందుకైనా మంచిదని కొన్ని కాగితాల మీద పైడితల్లి వేలి ముద్రలు తీసుకున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో, ఎంత త్వరగా జరుగుతుందో. శ్రీమతి గొంతులో ఒక స్థిర నిశ్చయం, ఒక నిర్ణయం. ఇంతకాలం పైడితల్లి ఎడల స్పందించలేని నా పిరికితనానికి నాకే సిగ్గేసింది. ప్రస్తుతాన్ని వీక్షిస్తే ఎదురుగా B6 ఫ్లాట్లో అధికారులు పైడితల్లిని ఎడంగా తీసుకువెళ్లి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. పైడితల్లి ఏడుస్తూ తల ఊపుతూ జవాబులిస్తూ మా ఫ్లాట్ వైపు చేయి పెట్టి చూపిస్తోంది. మేము చలించలేదు. జరిగింది చెప్పటానికి, ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. మాకు నయనానందకరమైన దృశ్యం, ప్రేమానందం తన భార్య, 2 కొడుకులతో పోలీసుల వెంట మెట్లు దిగుతూ నడుస్తున్నాడు. అధికారులు ఇద్దరి మధ్య నిలబడి పైడితల్లి ఆశగా మా ఫ్లాట్ వైపు అడుగులు వేస్తోంది. పైడితల్లికిక విముక్తి. మీరింతవరకు విముక్తి కథ విన్నారు. రచన శ్రీకంఠస్ఫూర్తి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి